ప్రేమించానని చెప్పటం ఎంత కష్టమో అర్థమైంది. ఆ ప్రేమని నిలబెట్టుకోవటం అంతకన్నా కష్టం. అయినా ఎక్కడికెళ్తాడు నీ బాసు? పొద్దున్న లేస్తే నీతోనే ఉంటాడుగా. మంచి టైం చూసి చెప్పేసే. అలాగే. వాడికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు, మేం తప్ప. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా ఉంటే చూడాలనుంది నాకు. మా అమ్మ ఎలా ఉండేదో నాకు తెలీదు. మిమ్మల్ని చూశాక తెలిసిందా ఆంటీ? మీలాగే ఉండేదేమో. అను, ఫ్లైట్ టైం అవుతుంది. కమాన్ లెట్స్ గో. మా ఆవిడకి రిసీవ్ చేసుకోవడం ఎంత ఇష్టమో సెండ్ ఆఫ్ ఇవ్వడం అంత కష్టం. రెగ్యులర్ గా ఊరెళ్లేవాడిని నాకే 4 సార్లు ఫ్లైట్ మిస్ చేసింది. కమ్ కమ్ కమ్, లేట్ అవుతుంది. అదమ్మా. యా. నేను నీ చిన్నప్పుడు ఫ్రెండ్ స్నేహని. వాట్? బిజీగా ఉన్నావా? మీ బాస్ తో ఉన్నావా? ఏంటి, నీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? వాట్? పెళ్లికి ముందే మలేషియాలో హనీమూనా? ఇంకా ఆపుతావా మోయడం? లైఫ్ లో ఫస్ట్ టైం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశానని చెప్పాను. స్టార్ట్ చేసేసాం. జీకేతో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వారం రోజుల్లో నీకు శాంపిల్ చూపించాడన్నమాట. ఈ గోపాలకృష్ణుడికి పూలు పెట్టడం ఆపేసి ఆ గోపాలకృష్ణుడికి లవ్ చెప్పేయి. ఆయన తన ప్రేమ నీకు చెప్పట్లేదు, కానీ చూపిస్తున్నాడు. నువ్వే అర్థం చేసుకుని ఐ లవ్ యూ చెప్పావా, వైఫ్ కా ప్రమోషన్ కొట్టేయచ్చు. సత్యం, నీ బాసే కాదు కాదు, నీ లవరు. ఫోన్ చెప్పేస్తాను. నువ్వు లవ్ చేస్తున్నా ఇవ్వను. ఐ లవ్ యూ చెప్పలే. హలో. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఐమ్ కమింగ్ సార్, ఐమ్ కమింగ్. రాక్షసి, మర్యాదగా నువ్వు ఐ లవ్ యూ చెప్పావా? సరే సరే, లేదంటే నీ గురించి నేనే చెప్పేస్తాను. చంపేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. లైసెన్స్ అడిగారు, ఇచ్చాను. మళ్ళీ 100 ఎందుకు ఇవ్వాలి సార్? అమ్మాయిలు వేసుకుని క్లబ్లకి షికాలకి తిరగటానికి డబ్బులు ఉంటాయి మీ దగ్గర. మేము అడిగేసరికి ఏడుస్తారేరా? సార్ మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాద? సార్ సార్ లైసెన్స్ ఏదిరా? సార్ టూ మచ్ సార్. ఏంట్రా లైసెన్స్? ఇన్స్పెక్టర్, అతను ఎందుకు కొడుతున్నా? నీకెందుకు వెళ్ళవమ్మా? ఓ కాలేజీ స్టూడెంట్ ని నీ ఇష్టం వచ్చినట్టు కొడితే ఎవరు అడగరనుకున్నావా? వాడి దగ్గర లైసెన్స్ లేదు. కాదు మేడం, ఇతను లైసెన్స్ చింపేసి. లైసెన్స్ లేకపోతే చలానా రాయాలి, మొబైల్ కోర్టుకి తీసుకెళ్ళాలి. అంతేగాని రోడ్డు మీద పట్టు కొడతావా? చెప్పు, సారీ చెప్పు. నా సర్వీస్ లో ఇంతవరకు నా పై ఆఫీసర్కి నేను సారీ చెప్పలేదు. వీడికేంటి చెప్పేది? వెళ్ళవమ్మా. చూస్తాను, నీ సీనియర్ ఆఫీసరే వచ్చి నీతో సారీ చెప్పిస్తాడు. రా. సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. మీకు ఇవ్వాల్సిన ఫైల్స్ అన్ని నా సెక్రటరీ అను దగ్గర ఉన్నాయి. తను ఇంకా ఆఫీస్ కి రాలేదు. షీ మస్ట్ బి ఆన్ ద వే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేయండి. అను ఫ్లాట్ లో లేదండి సార్, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమనుకోకండి జీకే, మీరు ఇన్ టైంలో ఇస్తే ఏమైనా హెల్ప్ చేసి ఉండేవాళ్ళం. ఇట్స్ టూ లేట్, వీఆర్ సారీ సార్. ఏ రౌలీ, వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? నువ్వు వెళ్ళి చెక్ చేయాల్సింది కదా. మిమ్మల్ని నమ్ముకుంటే ఇంతే. ఎల్లో చూస్తాడు నా మొహం. సారీ చెప్పాలి, 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 సారీ చెప్పాలి. ఏంట్రా గొడవ? ఎవరో జీకే కన్స్ట్రక్షన్ కంపెనీ సెక్రటరీ అంట పని బాట మానేసి ధర్నా చేస్తుంది. సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. అసలు బుద్ధుందా నీకు? ఆఫీస్ టైంలో ఈ గొడవలేంటి? నా ఆఫీస్ టైం నీ అడ్డమైన పనులు వాడుకుంటావా? నువ్వు ఈ కంపెనీ ఓనర్వా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి? ఆఫ్టర్ ఆల్ సెక్రటరీవి. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నువ్వు అనురాధగా ఏ సోషల్ సర్వీస్ అన్నా చేసుకో, నీ ఇష్టం. జీకే సెక్రటరీగా నీ సర్వీస్ అంతా ఈ కంపెనీకే ఉండాలి.
రేపేదైనా తేడా వస్తే జీకే సెక్రటరీ ఇలా చేసింది, జీకే సెక్రటరీ అలా చేసింది అంటారు కానీ ఒట్టి అనురాధని ఎవరు పట్టించుకోరు. అను, నా మంచితనాన్ని మంచితనంగా ఫీల్ అవు. చేతగానితనంగా ఫీల్ అయితే జాబ్ లోంచి తీసేస్తాను. జీకేతో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వారం రోజుల్లో నీకు శాంపిల్ చూపించాడన్నమాట. నువ్వు ఈ కంపెనీ ఓనర్ వా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి? ఆఫ్టర్ ఆల్ సెక్రటరీ. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నీ బాసే కాదు నీ లవరు. జాబ్ లోంచి తీసేస్తా. ఏంటిది? రాజీనామా. పొగరు. సెల్ఫ్ రెస్పెక్ట్. రెండింటికి పెద్ద తేడా లేదు. బాస్ ఏదో కోపంతో రెండు మాటలంటే సహనంతో భరించాలి గాని సెల్ఫ్ రెస్పెక్ట్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. అంత సహనం నాకు లేదు. అవునులే, సహనం ఉండాలంటే బాస్ మీద అభిమానం ఉండాలి కదా. ముందు ఎవరి మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది. అది దెబ్బతిన్న చోట పని చేయకూడదని నేను డిసైడ్ చేసుకున్నాను. ఎవడిస్తాడు ఇంత శాలరీ, స్టేటస్ అండ్ రెస్పెక్ట్? అవన్నీ నాకు ఊరికే ఇచ్చారా? నా తెలివితేటలు వాడుకున్నారు కాబట్టి ఇచ్చారు. నాలా కష్టపడి పనిచేసే సెక్రటరీ మీకు దొరకటం చాలా కష్టం. నాకు మాత్రం ఏ బాస్ అయినా మీకన్నా బెటరే. సారీ అను, అందరిలో నేను తిట్టి తప్పు చేశాను. నన్ను క్షమించు. ఈ జాబ్ మానేయద్దు. నువ్వు మానేస్తే ఈ కంపెనీ మూసేయాల్సి వస్తుంది అని నీ గడ్డం పట్టుకుని బతిమాలాలా? నెవర్. కోపంలో నువ్వే నిర్ణయం తీసుకున్నా తర్వాత బాధపడాల్సింది నువ్వే. కోపంలో అందరి ముందు నన్ను అన్నందుకు తర్వాత మీరే బాధపడతారు. ఏ సోషల్ సర్వీస్ నచ్చి నన్ను పిలిచి నాకు జాబ్ ఇచ్చారో అదే ఇప్పుడు మీకు నచ్చట్లేదు. మీకోసం నా క్యారెక్టర్ మార్చుకోలేను. ఏంటి కట్టింగా? ఈ లెటర్ 1 month నోటీస్ గా తీసుకుంటాను. తర్వాత నువ్వు నిర్ణయం మార్చుకుని జాబ్ మానేను అంటే ఈ రాజీనామా లెటర్ మన ఇద్దరి మధ్య రాజీ అవుతుంది, లేదా నీ సెక్రటరీ పోస్టు మాజీ. నా నిర్ణయం మారచ్చా? 1 month లో మీరే సారీ చెప్పి నన్ను మానద్దంటారు. అది గ్యారంటీ. చూద్దాం. చారి గారు, కొత్త సెక్రటరీ కావాలని పేపర్లో యాడ్ ఇవ్వండి. పోయిన జనవరిలో నవగ్రహాలు నా సైడే ఉన్నాయన్న. ఆ జీకే ఎంటర్ అయ్యాడు. నా కాంట్రాక్ట్లని వాడి సైడ్ వెళ్ళిపోయాయి. అది శుక్రుడు పెట్టిన పరీక్ష సార్. ఏప్రిల్ దాకా ఓపిక పట్టండి, గ్రహాలు అగ్రహించి వాడి పని పెడతాయి అన్నావు. కానీ నా బిజినెస్ పడిపోయింది. అది శని పెట్టిన పరీక్ష సార్. మీకు కొంచెం సహనం కావాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆగస్ట్ వరకు చూడండి అన్నావు. వాడు మలేషియా కాంట్రాక్ట్ ఒప్పుకొని వచ్చాడు. అది 9 గ్రహాలు కలిసి పెట్టిన ఫైనల్ టెస్ట్ సార్. లైఫ్ లాంగ్ టెస్ట్లు రాసుకుంటూ పోతే నేను ఎప్పుడు బేస్ట్ అయ్యేది? మీరు పరీక్షలు రాస్తూ ఉండండి, జీకే పాస్ అవుతూ ఉంటాడు. మీరు పాస్ అవుతూ ఉంటారు సార్. ఒక్క విషయం మాత్రం నువ్వు చెప్పింది నిజం. ఏంటి సార్ అది? అబద్ధాలు చెప్తే కళ్ళు పోతాయి అంటావు కదా, అవును. నిజంగానే ఇప్పుడు నీ కళ్ళు పోతా. సార్, ఇప్పుడు అర్థమైంది. మీకు లేనిది జీకేకున్నది ఒక్కటే. ఏంటది? స్త్రీ బలం. స్త్రీ బలమా? అజికి పెళ్లిగా లేదు, నాకు పెళ్ళ ఉంది, నాకే స్త్రీ బలం ఉంది. మీకున్నది స్త్రీ బలం కాదు, బలహీనమైన స్త్రీ. వాడికి స్త్రీ బలం ఆఫీసులో ఉంది. మీరు కూడా వాడిలాగా ఒక అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారనుకోండి, దెబ్బతో మీ ఫేట్ మీ ఫేవరెట్ గా మారిపోతుంది. దొంగ సచ్చినోడా, నీ చావు తప్పించుకోవడానికి నాకు సౌతిని తెచ్చిపెట్టమని సలహా ఇస్తావా? బుద్ధి లేదా నీకు? ఓయ్ బాబాయ్, ఆ జీకే కొత్త సెక్రటరీ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చాడు. చూశారా? నేను చెప్పింది అబద్ధం అయితే ఈ పాటికి నా కళ్ళు పోను. మీ దశ తిరిగింది. అందుకే వాడు ఉన్న సెక్రటరీని తీసేసి ఇంకో కొత్త సెక్రటరీని పెట్టుకుంటున్నాడు. లేదు బావా, ఆ సెక్రటరీని అలాగే ఉంచి కొత్త సెక్రటరీని పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు చెప్పింది అబద్ధమే కదరా? నీ కళ్ళు పోలిగా అమర్ది చెవులు తీసుకురా. ఓకే సార్, నేను ఏయ్, చప్! నోరు మూసుకో. అయ్యా నా కళ్ళు తీయకండి అయ్యా. ఓకే, ప్రాణాలు తీస్తాను. ప్రాణాలు తీసే కళ్ళు ఎందుకండి అయ్యా? అందుకే కళ్ళు తీస్తాను. చూడు, చూడు, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. మళ్ళీ చూడలేవు. ఇదిగో బావా. చూడాలనుకున్నా చూడలేవు.
చూసావా నా పవరు ఒక్కడిని అందరూ పక్కోని చేసి నా కళ్ళు పొడి చేయాలని చూస్తావా దేవుడు చూస్తూ ఊరుకోడరా జాతకం చూపెట్టుకోవడానికి నీ చేతిలో రేఖలు కూడా లేవు మాడి మసైపోయింది